హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్కి లాక్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏదైనా ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయకుండా లాక్ వేసుకోవచ్చు. ఎవరైనా ఓపెన్ చేయాలన్నా సరే దానికి పాస్వర్డ్ కానీ లాక్ స్క్రీన్ కానీ ఉండాల్సి వస్తుంది. ఈ ఆప్షన్ అన్ని శాంసంగ్ మొబైల్స్లో వర్క్ అవుద్ది. ప్రజెంట్ నేను చేస్తుంది మా శాంసంగ్ మొబైల్లో, నేను వేరే మొబైల్లో చేయట్లేదు. కొన్ని వేరే మొబైల్లో కూడా వర్క్ అవుతున్నాయి. సో ప్రెజెంట్ నేనైతే ఇప్పుడు మీకు శాంసంగ్ మొబైల్లో ఏదైనా ఫోల్డర్కి లాక్ వేయాలంటే ఎలా వేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని పెట్టగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్లో గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది చూసారా, మెనూ అని. అది క్లిక్ చేయండి. అక్కడ సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత అబౌట్ గ్యాలరీ అని చెప్పి వచ్చింది చూసారు కదా, ఈ అబౌట్ గ్యాలరీ సెలెక్ట్ చేయండి. అబౌట్ గ్యాలరీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది కదా, ఇందులో మీకు ఇక్కడ వర్షన్ కనిపిస్తుంది చూసారు కదా. సో ఈ వర్షన్ ఉంది కదా, ఆ వర్షన్ అనే దాని మీద 7 టైమ్స్ ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇక్కడ ఎనేబుల్డ్ అని చెప్పి వచ్చింది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. సో ఎనేబుల్డ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గెలాక్సీ ల్యాబ్స్ అని వచ్చింది చూసారు కదా, అక్కడ ఎనేబుల్ అయితేనే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుద్ది. సో ఇది సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూడండి, 1UI 5.x దగ్గర ఇక్కడ ఆల్బమ్ ఎంట్రీ లాక్స్ అని ఉంది కదా, ఇది ఎనేబుల్ చేయండి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఆన్ అవుతుంది. సో ఎనేబుల్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మొబైల్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన పవర్ ఆఫ్ ఉంది కదా, పవర్ ఆఫ్ ప్రెస్ చేయండి. పవర్ ఆఫ్ అయిపోద్ది. లేదంటే రీస్టార్ట్ చేసుకోండి. మొబైల్ రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ అయిన తర్వాత అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసిన తర్వాత గ్యాలరీకి వెళ్ళండి. మళ్ళీ గ్యాలరీకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏదైతే ఫోల్డర్ని లాక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి లాక్ ఆల్బమ్ అని ఉంది, అది సెలెక్ట్ చేయండి. లాక్ ఆల్బమ్ అని సెలెక్ట్ చేస్తే లాక్ అయిపోతుంది. చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ నేమ్ ఉంది, ఈ ఆల్బమ్ మొత్తం లాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి అంటే ఈ ఆల్బమ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ కానీ ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్, ఈ మూడిట్లో ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నేను ఫింగర్ ప్రింట్ పెడతాను. సో ఓపెన్ అయింది చూసారు కదా. సో ఫోల్డర్ అనేది ఓపెన్ అయిందనమాట. ఈ రకంగా ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. జస్ట్ అలా ఓపెన్ చేసుకోవటమే. ఒకవేళ వేరే ఫోల్డర్ లాక్ చేయాలనుకున్నా వేరే ఫోల్డర్ని జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ ప్రెస్ చేయండి. లాక్ ఆల్బమ్ కొట్టండి, అది కూడా లాక్ అయిపోద్ది. ఒకవేళ అన్లాక్ చేయాలి అనుకోండి, ఇది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అన్లాక్ ఆల్బమ్ అని కనిపిస్తుంది చూడండి, అన్లాక్ ఆల్బమ్ ఇది సెలెక్ట్ చేయండి. ఈ అన్లాక్ ఆల్బమ్ సెలెక్ట్ చేసినట్లయితే అన్లాక్ అయిపోద్ది. సో చూడండి అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా అన్లాక్ చేస్తాను. ఓపెన్ చేశాను, 3 డాట్స్ క్లిక్ చేశాను, అన్లాక్ చేశాను. సో అన్లాక్ అయిన తర్వాత బయటకు వచ్చేయండి. సో ఈ రకంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాక్ ఏమీ ఉండదు, అన్లాక్ అయిపోయినట్టు. ఈ రకంగా మీరు ఆ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లాక్ ప్రెస్ చేసి పట్టుకున్న పనిచేస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లో గ్యాలరీ ల్యాబ్స్ అని ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంటే మాత్రం మీకు అవన్నీ పనిచేయవు. ఇది ఆన్లో ఉంటేనే మీకు అవుతాయి అన్నమాట. ఇంకా ఇందులో కొన్ని ఫోల్డర్స్ అయితే, కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇందులో. అవి నేను సపరేట్గా ఫుల్ వీడియో చేస్తాను, ఒక పెద్ద లాంగ్ వీడియో. అందులో మీకు ఈ గెలాక్సీ ల్యాబ్స్ అనేది ఎందుకు యూస్ అవుతుంది, ఎలా చేసుకోవచ్చు, ఇంకా బెటర్ ఆప్షనేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ మొబైల్లో ఏదైనా గ్యాలరీని, ఏదైనా ఫోల్డర్ని ఎలా లాక్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.